దిశలో ఉన్నటువంటి వార్త ఏంటంటే 15 ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు, జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అంటూ ఇక్కడ 45 రోజుల పాటు కంటిన్యూగా ఎలక్షన్స్ జరుగుతాయని చెప్తూ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఆల్రెడీ మున్సిపాలిటీస్ కూడా టైం అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ పెట్టి తర్వాత మాత్రమే పంచాయతీ పెట్టేలాగా కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కో ఎన్నికకు వారం రోజుల గ్యాప్ తీసుకుంటారట. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల తేడాతో 139 మున్సిపల్, 17 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుందంటూ, ఇది కూడా డిస్కషనే, పక్కా ఏం కాదు. ఇది 6 నెలల నుంచి ఇగో పులి ఆగో పులి అన్నట్టే ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఆశ పెట్టినట్టే ఉంది. గ్రామాలలో ఎప్పుడైతే నామినేషన్లు వేయాలి, ఈసారి పోటీ చేయాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత నిరుత్సాహపడ్డారు. ఇంకా వస్తలేవు, డిలే అవుతూ ఉంది. మరి ఈ డిలే ఎవరి కొంప ముంచుతుందని చెప్పి కొంత ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ షెడ్యూల్ ఎట్లా వస్తుందట అంటే జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో, ఇది మనం మే చివరిలో ఉన్నాం, నెక్స్ట్ మంత్ చివరిలో కానీ లేదా జూలై ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం ఉందట. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి అనే అంశాలపై చర్చ జరుగుతుంది. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల రిజర్వేషన్లను ఖరారు చేసి గెజెట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియను జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది అంటూ ఇక షెడ్యూల్ లోపు రైతు భరోసా పూర్తి, ఇది ముచ్చట. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలోపు రైతు భరోసా కింద పంట సాయం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటూ ఆ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఆ లోపు కంప్లీట్ చేయకపోతే దాని పర్యవసానాలు ఏంటియో ఎట్లయినా ప్రభుత్వం చూస్తుంది. అందుకోసమే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అంతలోపే కంప్లీట్ చేయాలి అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇగో సో యాసంగి సీజన్ రైతు భరోసా కింద కేవలం 4 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే చెల్లించారు. మిగతా రైతులు తమ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయో ఎదురు చూస్తున్నారు. దీనితో రైతు భరోసాను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అలాగే ఈలోపు గ్రామ పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు క్యాలెండర్ రెడీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోందంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ లోపు కంప్లీట్ చేయాలని. గతంలో ఎన్నో డేట్లు మార్చిండ్రు, 23 అన్నారు, 25 అన్నారు, అన్నీ పోయినాయి, అమాసమైంది, పున్నం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలు అని అంటూ ఉన్నారు. సో ఎన్నికల లోపు క్లియర్ చేయాలి అంటే వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే టార్గెట్ ఈ 4 ఎకరాల వరకే అంది. మిగతా పైన ఉన్నటువంటి రైతులకి క్రెడిట్ కాలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అంటే ఆశ ఉన్నది, వస్తుంది. ఎందుకంటే పైలట్ విలేజెస్లో అన్ని ఎకరాలకు వేసారు కాబట్టి మాకు కూడా వేస్తారేమో అని. సో ఆ ఆశకు తగ్గట్టుగానే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ లోపు వేస్తే కొంత అదేమన్నా కలిసి వస్తుందేమో అని చూస్తున్నారు. కానీ మరి నెక్స్ట్ పంట మళ్ళీ అది ఇప్పుడు దునుకాలు అవుతాయి, మళ్ళీ నారు పోసుకుంటారు, తుకం పోసుకుంటారు, అన్నీ నడుస్తూ ఉంటాయి కదా. సో మరి ఆ పంటకి మరి ఇంకెప్పుడు వస్తుంది, ఇట్లా ఆ పంట అయిపోయినాక కూడా అందియకపోతే ఎట్లా అని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీగా, ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయం పైన ఆధారపడి ఉండగా, వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉండగా, వ్యవసాయం ఆధారపడినటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని మిగిలినన్నీ కూడా చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఎందుకంటే అత్యధికంగా ఉన్న వాళ్ళని వదిలేసి, ఆ వర్గాలను వదిలేసి మరి ఏ వర్గాలకు పెడుతుంది ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నారు. సో అదొకసారి గమనించుకోవాలి. పడతాయని చెప్తా ఉన్నారు, పడాలే. ఇప్పుడు మంత్రి తుమ్మల ఇగో వస్తున్నాయి, అగో వస్తున్నాయి, పడతాయని చెప్తున్నాడు. ఇప్పుడు మంత్రి ప్రకటించినట్టుగా మనకు ఒక వార్త వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఎక్కడెక్కడి నుంచో సమాచారం తెచ్చి ఎవడో చెప్పిండు, వాడు చెప్పిండు, వీడు చెప్పిండు అని చెప్పి ఆయనతో తీసుకొచ్చి రోజు ఒక వార్త రాస్తే ప్రజలంతా ఆగమైపోయారు, రైతులంతా. సో ఇక్కడ
15 ఆగస్టులోపు ఎన్నికలు, అంతలోపు ఈ పైసలు వేయాలంటే జూన్ జూలైలో పైసలు పడతాయా అంటే జూన్లో పడతాయి అనేది ఒక్క చూచాయగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మంత్రి కూడా అన్నటువంటి మాట అదే.